హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం. ఎందుకంటే యథావిధిగా కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ 8 తెలుగు. సో ఈ సీజన్కి సంబంధించి చాలా వార్తలు చక్కర్లు అయితే కొడుతున్నాయి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరు రాబోతున్నారు, ఎవరు రావడం లేదు. సో రకరకాల పేర్లు అయితే వినిపించాయి. చివరికైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, న్యూ అప్డేట్ ఇది. సో ఇంతకుముందు చెప్పారో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు చెప్పబోతున్నాను. సో హోస్ట్ మారుతున్నారా అనేది చాలామంది డౌట్ వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే నాగార్జున గారికి సంబంధించి కన్వెన్షన్ హాల్ని డెమాలిష్ చేశారు కదా, అందువల్ల డిప్రెషన్లో ఉన్నాడు. సో కాబట్టి అతను మారుతాడేమో అని ఒక రూమర్ అయితే వస్తుంది. సో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఇది అగ్రిమెంటు, ముందుగానే అగ్రిమెంట్ జరిగిపోయింది. దానికి తగ్గినట్టుగా ప్రోమోస్ కూడా చేశారు కాబట్టి దీంట్లో ఎలాంటి మార్పు లేదు. హోస్ట్ అయితే నాగార్జున గారే కన్ఫామ్గా వస్తున్నారు. అయితే ఇక ఎవరెవరు రావడం లేదు. సో అనుకున్న వాళ్ళు ఎవరెవరు హ్యాండ్ ఇచ్చారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇంద్రనీళ్ళు వస్తారని చాలామంది అనుకున్నారు, కానీ అతను రావడం లేదని తెలుస్తుంది ఇప్పటికీ. ఇప్పుడు నేను వీడియో చేసిన టైంకి అతనికేమో రావాలని ఇంట్రెస్ట్, కానీ అతని భార్య మేఘన్ అయితే ఆమె ఒప్పుకోవడం లేదని తెలుస్తూ ఉంది. సో ఆయన అయితే రావడం లేదని తెలుస్తుంది. సో ఆయన తర్వాత యాదమరాజు, చాలామంది కూడా యాదమరాజు వస్తున్నారని చెప్పారు. సో మనకున్న అప్డేట్ ప్రకారం యాదమరాజు కూడా రావడం లేదనేది తెలుస్తుంది. తర్వాత సన చాలా సీనియర్ యాక్ట్రెస్, సీరియల్లో చక్రవాకం నుంచి ఇంద్రనీళ్ళు వాళ్ళిద్దరు కలిసి కూడా వర్క్ చేశారు. సో ఆమె కూడా ఎందుకో మరి ఈ బిగ్ బాస్ రావడానికి అయిష్టత చూపించింది అనేది తెలుస్తూ ఉంది. ఉన్న నేమ్ పోగొట్టుకోవడం ఎందుకు అంటే గత సీజన్లో చూసిన తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత కూడా ఆమె వద్దని అనుకున్నది ఏమో. దానికి తగ్గట్లు ఆమె కోడలు కూడా చాలా పెద్ద యాక్ట్రెస్, ఆమె ఇప్పుడు చేయడం లేదు సీరియల్స్. తర్వాత తేజస్విని రాకపోవడానికి అయితే కారణం అయితే బలంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు ఎంత రచ్చ చేశారో అది గుర్తు చేసుకుని కనుక ఆమె రావడం లేదనేది తెలుస్తుంది. వస్తే మాత్రం హస్బెండ్ మనకు అందరికి తెలిసిందే, రన్నరప్గా నిలిచినటువంటి అతని ఫ్యాన్స్ అంతా కూడా ఇంకే ఫైనల్ దాకా తీసుకెళ్ళిపోతారు. కాకపోతే ఆమెకి ఇష్టం లేదని తెలుస్తుంది. సో ఆమె అయితే రావడం లేదు. సో అదేవిధంగా సెట్టింగ్, ఇంతకుముందు సెట్ ఎలా ఉంది, ఇప్పుడు సెట్ ఎలా ఉంది. సో ఇంతకుముందులాగా సెట్ లేదు, ఇప్పుడు పూర్తిగా మార్చేశారు. అదేంటంటే ముందుది వెనక్కి ముందుకి. సో ఇక్కడ 2 హౌస్లు అయితే లేవు. చాలామంది 2 హౌస్లు అనేది కూడా చెప్పడం జరిగింది. నేను కూడా 2 హౌస్లు అన్నట్టుగా ఊహించాను, కానీ 2 హౌస్లు అయితే కాదు. సో అన్ని సెట్టింగ్స్ అన్న మారిపోయినాయి. తర్వాత జైలు మారిపోయింది, అదేవిధంగా బాత్రూమ్స్ మారిపోయినాయి, అన్నీ కూడా మార్చేశారు టోటల్గా. ఇక గేమ్స్ కూడా ఒక ట్రెడిషనల్ గేమ్స్ పెట్టబోతున్నారు, ఒక కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినట్టు 7 సీజన్లో ఎప్పుడు జరిగినటువంటి గేమ్స్ ఈ 8 సీజన్లో తీసుకురాబోతుంది బిగ్ బాస్ టీము. ఎందుకంటే ఇది బాగా హిట్ అవ్వాలనేది వాళ్ళు కోరిక, అందుకనే ఎక్కడో లీక్ చేయలేదు. మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏవీలు కానీ డ్యాన్సులు కానీ ఏవి కూడా చేయలేదు. మేబీ రేపటి నుంచి చేస్తారు, అది కూడా స్టూడియోలో చేయడం లేదు, ఒక రహస్యమైన ప్లేస్లో చేసిన తర్వాత మనం డైరెక్ట్ రేపు సెప్టెంబర్ 1 చూస్తాం కదా. అయిపోయిన తర్వాత వాళ్ళు నిలబడుకుంటే వెనకాల నుంచి నాగార్జున గారు వస్తారు కదా, అంటే డ్యాన్స్ చేసిన తర్వాత అదే డ్రెస్తో ఆ రోజు స్టేజ్ మీదకి వస్తారు అంతే. సెట్టింగ్ అంతా వేరే దగ్గర చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందువల్ల అది కూడా లీక్ కానియడం లేదు. తర్వాత ఎవరెవరు రాబోతున్నారు అనేది అయితే చూస్తే మొత్తం 14 మంది అయితే మొదట రాబోతున్నారు. వాళ్ళల్లో కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీగా పంపించేదానికి అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఎవరు కొంతమంది అయితే ఒప్పుకోవడం లేదు, వైల్డ్ కార్డు ఎంట్రీకి మేము ఫస్టే వెళ్ళిపోతాం, ఫస్ట్ నుంచే మేము కనెక్ట్ అవ్వాలి జనాలతో అనే ఉద్దేశంతో కొంతమంది ఆ విధంగా వాళ్ళు బిగ్ బాస్ టీంతో మొత్తానికైతే ఏమంటారో వాదపదలు జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఎవరు రాబోతున్నారు, ఎక్కువగా ఎవరు ఫేమస్గా ఉన్నారు. అయితే ఈసారి కంటెంట్కి మాత్రం తక్కువ లేదు. మనం నాగార్జున గారు చెప్పినట్టు దుమ్ము రేపి కంటెంట్ అయితే రాబోతుంది. సరే, మొదట మనం చెప్పుకుంటే రీతు చౌదరి, ఈ అమ్మాయి మ్యాక్సిమం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపాలని హౌస్ అయితే బిగ్ బాస్ టీమ్ అనుకుంది. వాళ్ళు చెప్పారట, మాత్రం లేదు నేను మొదటే వెళ్ళిపోవాలని అంటుంది. మరి
ఈ ఏం చేస్తారు అయితే ఈ 100% అయితే ఈ అమ్మాయి అయితే రాబోతుంది. తర్వాత అంజనీ పవన్ ఈమె గత సీజన్లో రావాల్సింది, కాకపోతే ఈ మా స్టార్ మా బ్యాచ్ చొక్క బ్యాచ్ ఇవన్నీ కూడా ఆ చెడ్డ పేరు నాకేడ వస్తుందని ఆమె అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా రాలేదు. ఇప్పుడైతే ఆమె వస్తుంది. ఆమెను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపించాలని, అది కూడా ఎప్పుడంటే రేపు తర్వాత సండే వినాయక చవితి కాబట్టి ఆ స్పెషల్లో పంపించాలని, ఒక 4-5 స్పెషల్గా పంపించాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీం అయితే ఉంది. ఇది మనకు తెలిసిన సమాచారం. రీతి సోదరి అయిపోయిన తర్వాత కమెడియన్ వీళ్ళందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే అభయ్ నవీన్ చూడటానికి చాలా బాగుంటాడు. అసలు ఎంత కామెడీ చేస్తాడంటే రచ్చరచ్చగా ఉండబోతుంది ఈసారి. తర్వాత సింగర్ సాకేత్ అందరికి తెలిసిన వ్యక్తి, ప్లేబ్యాక్ సింగర్. అతనైతే 100% రాబోతున్నాడు. తర్వాత నిఖిల్ అంటే గోరింటాక్ సీరియల్కి హీరో, చాలా బాగుంటాడు అబ్బాయి, ఫిట్నెస్ కానీ చాలా బాగుంటాడు. ఆ అబ్బాయి రాబోతున్నాడు. తర్వాత యశ్వి గౌడ, ఈ అమ్మాయి కన్నడ, ఈ అమ్మాయి కూడా రాబోతుంది. ఈ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. ఈసారి పండగ మొత్తానికైతే. తర్వాత అభిరామ్ వర్మ, ఇతను రాహు, తర్వాత పెళ్లి చూపులు ఇలాంటి సినిమాల్లో నటించాడు. కటౌట్ మాత్రం సూపర్గా ఉంటాడు. తర్వాత ఇంకెవరంటే కిరాక్ సీత. ఈ కిరాక్ సీత ఒకరు రెఫర్ చేస్తే వస్తున్నారు, ప్రతి సీజన్లో కూడా అలాగే వస్తారు, ఎవరో ఒకరు రెఫర్ చేస్తే వస్తుంటారు అనమాట. సో కిరాక్ సీత ఈ బేబీ సినిమాలో ఫ్రెండ్గా పనిచేసింది. తర్వాత ఇవి రాబోతుంది. తర్వాత బెజవాడ బేబక్క కంటెంట్ అయితే సూపర్గా ఇస్తుందండి. మీరు ఆ వీడియోలు చూసారో లేదో, అద్భుతంగా చేస్తుంది. మరి ఆమె ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో కొంతమంది అయితే ఒక 5 వారాలు ఉంటేనే పెద్ద గొప్ప అన్నట్టు చెప్పేస్తాం. మనం ఎలా చెప్పగలమండి? వాళ్ళ స్టామినా, వాళ్ళ అక్కడికి వచ్చిన తర్వాత బాగా స్వింగ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి మనం ఇన్ని రోజులు ఉంటారని చెప్పే అంత లేదు మనకు. సో మొత్తానికి అది నా ఒపీనియన్. తర్వాత సౌమ్యరావు ఈ జబర్దస్త్కి యాంకర్గా పనిచేసింది. వచ్చిరాని తెలుగు, కన్నడ ఈమె కూడా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గర్ల్. సరే ఎలా చేస్తుందో చూడాలి. మొత్తానికైతే హుషారుగా ఉంటారు. తర్వాత మోడల్స్ సంబంధించి ఊర్మిళ చౌహాన్, తర్వాత సహార కృష్ణన్, తర్వాత సయ్యద్ అబు, వీళ్ళు ముగ్గురు లైన్లో ఉన్నారు. కానీ ఊర్మిళ చౌహాన్ అయితే రావడం లేదని తెలుస్తుంది. సహార కృష్ణన్ వస్తుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సయ్యద్ అబు కూడా వస్తున్నాడు. తర్వాత పవిత్ర, మీకు జబర్దస్త్ పవిత్ర ఉంది కదా, తెలుసు కదా, అందరికి కామెడీ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా రావడం లేదు. తర్వాత ఖయం ఆలీ, అతనైతే 50-50 మన ఆలీ తమ్ముడు, అతనైతే తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి, ఈమె అందరికి సుపరిచితారాలు, అందరికి తెలిసిన ఆవిడ. పైపెచ్చు లాస్ట్ సీజన్లో రావాలనుకునే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఈమె కూడా వస్తుంది. మొత్తం 14 మంది వీళ్ళు ఉన్నారు. ఈ కిరాక్ సీత అయితే టిక్ టాక్లో మామూలు కథ కాదు, ఏమి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈసారి మాత్రం టీం అదిరిపోయింది మొత్తానికి. మరొక విషయం ఏంటంటే బిగ్ బాస్ టీము పాత వాళ్ళలో కూడా కొంతమంది సెలెక్టివ్గా అడిగారంట రమ్మని, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. వాళ్ళు ఏం కొంతమంది యాక్సెప్ట్ చేయలేదని చెప్పి తెలుస్తూ ఉంది. అయినా పాత వాళ్ళని తీసుకురావడం అనేది నాకైతే నచ్చలేదు. మీకేమైనా నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇది అప్డేటు. ఈ 14 మంది రాబోతున్నారు. మిగతా మొత్తం 20 మంది, 14 మంది రేపు రాబోతున్నారు సండే. ఆ తర్వాత వినాయక చవితి రోజు మిగతా రిమైనింగ్ పర్సన్స్ రాబోతున్నారు. ఎందుకు వైల్డ్ కార్డ్ అంటే భయపడుతున్నారంటే దానికి కూడా కారణం ఉంది. లాస్ట్ టైము కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చిన వాళ్ళకి పూర్తిగా ఇచ్చారు, అంటే రాను రోజులు వారాలకు కూడా డబ్బులు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదట. అందుకని వాళ్ళు భయపడి మేము వైల్డ్ కార్డు వద్దు, మేము డైరెక్ట్గా వస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దాకా నేను చెప్పినటువన్నీ విన్నారు. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.